ఈ రోడ్డు ఏ ప్రభుత్వంలో వచ్చింది ఇది? తెలుగుదేశం ప్రభుత్వంలో జయరాం మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్డు వైడింగ్ 92లో. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇంకా మెయిన్ కాలువ వచ్చేసి జీడిపల్లి రిజర్వాయర్ కాలువ ఒకటి ఉంది. ఈ పక్కన పెన్నోబుల్ డ్యామ్ నుంచి ఈ పక్క కాలువ ఉంది. ఆ రెండు కాలువలకి నీళ్ళు ఇస్తే రైతాంగం మొత్తం అంతా వాటర్ రీఛార్జ్ అయ్యి ఈరోజు బోర్లన్నీ ఎండిపోయినాయి. అవునా? ఇప్పుడు రైతాంగం బాగుపడాలి అంటే నీటి సమస్య అనేది ప్రధానంగా ఉంది కదా. కదా రైతులు కొట్టే కదా మనిషికి తాగేకే నీళ్ళు. ఇప్పుడు రైతే రాజు అంటారు కాబట్టి ప్రధానంగా రాయలసీమ అనంతపురము ఏదైతే ఉందో ఇదంతా కరువు ప్రాంతము. కరువుకు సంబంధించి ఏమన్నా నిధులు మంజూరు చేసినారా? అది చేయలేదు. ఏం చేయలేదు. అన్ని ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాకిలెక్కలు. అవి వాస్తవంగా అంటే ఎంతోమంది ఈ జిల్లాలో పురోభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎంతోమంది రాజకీయ మేధావులు ఉన్నారు, ఆర్థిక నిపుణులు ఉన్నారు, మేధావు సంపత్తి వర్గం ఉంది అని అనేక మంది చూస్తుంటారు కదా ఆయన ఏమి ఇచ్చినాడు అనేది. గత ప్రభుత్వంలో ఎన్ని నిధులు ఇచ్చినాడు, ఎంత బడ్జెట్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవినేని ఉమామహేశ్వర్ గారు ఎంత పెట్టినారో, ఎంత కాలువలు ఇచ్చినారు, మరి అంద్రినివాకి ఎంత నీళ్ళు ఇచ్చినారు, అంద్రినివాకి మళ్ళీ అనంతపురం జిల్లాకి ఎన్ని చెరువులు ఇచ్చినారు అనేది లెక్కలు ఉంటాయి కదా గతం ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలోటివి. నేను బటన్ నొక్కుతున్నా అన్ని పడుతున్నాయి అన్నారు పండు 2 బట్టలు నొక్కింటే డబ్బులు పడలేదంట. ఇంకా పడలేదంట. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు జగన్, చూసినారా? చూసినాము, విన్నాము, సెల్లో పెట్టినాడు అనేది. గత ఎన్నికల మేనిఫెస్టోనే సరిగ్గా అమలు చేయలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నది ఒకటి, నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3000 రూపాయలు ఇస్తుంది, అది ఇవ్వలేదు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పిస్తున్నటువంటి కాంట్రాక్ట్ దాదాపు 13,50,000 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఒక మేనిఫెస్టోలో గత మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టో చూపించినాడు. అయినా చేయలే, వేతనాలు పెంచలే. రైతాంగానికి రుణమాఫీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, నష్టపోయిన రైతాంగానికి ఏదో తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎంతో కొద్దో గొప్ప గ్రామాలకు 4-5 ఎంచుకొని వాళ్ళకి ఇచ్చినాడు. కానీ మొత్తం రాయలసీమలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో ప్రత్యేకించి వేరుశనగ పంట పండేది ప్రధానమైన పంట. వేరుశనగ పంటకి ఏమాత్రం కూడా సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. అయితే ఇప్పుడు రైతు భరోసా అనేది ఒక 2,000 పెంచారు అదనంగా. ఏమవుతుందండి, రైతుకి ఎంత కష్టం ఉంటుంది, రైతు పెట్టుబడి ఎంత అంటే ఆయనకి వ్యత్యాసం అనేది చాలా తక్కువ. అయినప్పటికీ రాబోయే ప్రభుత్వం పరంగా చూస్తే ఇక్కడ ఎవరు వస్తే అభివృద్ధి చేకూరుతుందని మీరు ఆశిస్తున్నారు? చంద్రబాబు నాయుడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేకూరుతుందని మీరు ఆశిస్తున్నారు? ఈ రాయలసీమలో సంబంధించి రాష్ట్రం మొత్తంగా రాయలసీమను ఎంచుకుంటే రాయలసీమలో సమగ్ర నివేదిక పరిజ్ఞానం కలుగున్న ఏకైక వ్యక్తి శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు. నీటి వనరుల వసతితనం అయితేనేమి, మరి రైతాంగం సంబంధించినటువంటి మొన్ననే జీసీబీ కాలువ ద్వారా కరకముక్కల గ్రామంలో దాదాపు 25 రోజులు రైతుల వెంట ఉండి ఆ మిరప పంట ఎండిపోతుంటే జీసీబీ గుంటకల్ బ్రాంచ్ కెనాల్కి అందరి వద్ద నీళ్ళు ఇప్పించి వాళ్ళ పంటలు కాపాడినాడు. అంటే రైతాంగం పట్ల పయ్యావుల కేశవ్ గారికి సమగ్రమైనటువంటి ఆలోచన విధానం ఉన్నమాట వాస్తవం. నీటి వనరుల విషయం అయితేనేమి, పంట పొలాల విషయం, ఎందుకంటే ఆయన రైతు కుటుంబంలో పుట్టినటువంటి రాయలసీమ రైతు బిడ్డ కాబట్టి ఆయనకు తెలుసు. విశ్వేశ్వరరెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి? మేము పయ్యావుల కేశవ్ మేలంటున్నాం. మేము అంటే ఆయన పరిపాలన ఎంతో కొంత చూసినారు కాబట్టి ఆయన ఏ విధంగా చేర్చారని మీకు అనిపించింది? ఎవరు? విశ్వేశ్వరరెడ్డి గారు చేస్తారనుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు నియామకాలు లేదు, ఆయనగా ఏం చేస్తాడు? కానీ ఆయనకంత సామర్థ్యం లేదన్నమాట. పయ్యావుల కేశవ్ గారికి సామర్థ్యం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతో కొట్లాడతాడు, ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాడతాడు, అధికార పక్షంలో కొట్లాడి రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మేధావులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలు ఆయన క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆయన మాట్లాడి సాధించగలిగే సామర్థ్యుడు ఏకైక వ్యక్తి పయ్యావుల కేశవ్. ఈ రాయలసీమలో మొట్టమొదటి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారే. ఎంత మెజార్టీతో ఆయన గెలిచేదానికి అవకాశం ఉంది? మేము అనుకుంటున్నాం ఇప్పటికీ దాదాపు 5,000 నుంచి 10,000 వరకు గెలుస్తారనుకుంటున్నాం. మరి క్షేత్రస్థాయిలో చూస్తే ఎవరు? చంద్రన్న గెలుస్తారా? చంద్రబాబు గారు గెలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వము 140 సీట్లతో మరి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయంటున్నారు, పత్రికలు ఘోషిస్తున్నాయి, మీడియాలు చెప్తున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశము, బీజేపీ మరి కూటమి గాలి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈయన కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేయలేదు. ఆ రోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడు. అంతేగాని కేవలం ఆయన ఒకడే నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నేను సింహం అంటున్నాడు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు మీకు అండదండ లేకపోతే దూకంగా గెలిచేవాడువేనా? ఈరోజు కూటమి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి అవసరము. నిరుద్యోగ వ్యవస్థ ఒక పక్క, మరి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు మెయిన్ డిఎస్సి. ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము డిఎస్సి ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. మన ఎన్నికల ముందు ఏదో తాత్కాలికంగా ఏదో నోటి మీద బెల్లం చేసినట్లు అది ఎన్నికల ముందు ఎవరైనా డిఎస్సి ఇస్తారా? అది అమలు అయ్యే సాధ్యమేనా? ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికలు కూడా వచ్చింది, అప్పుడు డిఎస్సి పెడతారంటే ఎట్లా అమ్ముతారు? దాదాపు ఈ రాష్ట్రంలో 20-25 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ బాగోగుల కోసమైనా
రేపొద్దు కూటమి వస్తే తప్పకుండా వాళ్ళకి మొదటి డిఎస్సి మరి ఇదే పెన్నుతో సంతకం చంద్రబాబు నాయుడు గారు మొన్న పత్రికలో గంటాపదంగా చెప్పినాడు. ఆయన పైన విశ్వాసం ఉంది ప్రజలకు తప్పకుండా. అటువంటి ఈయన బటన్ నొక్కడం అంటే బటన్ నొక్కుతున్నాడు, అప్పులు చేసి నొక్కుతున్నాడు. ఆ బటన్లు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎవరికి అర్థం కావడం లేదు. అంటే అభివృద్ధి లేదనేది వాస్తవము. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, సాగునీరు, ఉద్యోగ భృతి, డిఎస్సి, కాంట్రాక్ట్ ఉద్యోగం, ఉద్యోగ భద్రత ఇలాంటి మౌలికమైన అంశాలు అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుమిట్టాడుతున్నాయి. మెయిన్ త్రాగునీరు ఇవ్వద్దు. త్రాగునీరు లేక పల్లెల్లో అల్లాడిపోతున్నారు. మరి సాగునీరు లేక పంటలు బోరుబాలు రీఛార్జ్ కాక అనేక బోర్లు ఎండిపోయినాయి. ఈ ఎగ్జాంపుల్ గాలిదిన్న మండలం ముకుందాపురం చూడండి, చీరీ తోటలు విచిత్రమైనటువంటి బాధతో దాదాపు ఒక్కొక్క రైతు కొన్ని లక్షలు పెట్టుకున్నా కూడా ఇబ్బంది, బోర్ల బావుల్లో నీళ్ళు ఎండిపోయి చీనీ తోటలు ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కన్ను తెరచలేదు? ఆ జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా పిఏబిఆర్కి నీళ్లు డైవర్ట్ చేసి ఆ ఛానల్ ద్వారా ఇట్లా ఈ కాలువకు నీళ్ళు వచ్చింది. దాదాపు ముకుందాపురానికి ముఖ్యంగా చీనీ తోటలకన్నింటికి వాటర్ రీఛార్జ్ అయ్యి ఈరోజు చీనీ తోటలు దెబ్బతింటడం కాదు, మరి రైతాంగం వెన్నుముకి ఇచ్చినట్లే కదా. ఈరోజు రైతాంగం ఎత్తిపోయింది. వాస్తవంగా అప్పుల పాలు ఎత్తున్నాడు, బ్యాంకుల్లో రిన్యూవల్ చేసుకుంటున్నారు. ఎలాంటి సదుపాయము రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కల్పించలేదు. అయితే మొత్తానికి ఈసారి కన్ఫర్మ్గా పైన టీడీపీ, ఇక్కడ కూడా టీడీపీ వస్తుందంట మా ఆశాభావం. కానీ ఉరవకొండలో ఎప్పుడు కూడా ఆ విధంగా లేదు కదా. అంటే గత 30 సంవత్సరాల నుంచి చూస్తే అట్లేం లేదు. సెంటిమెంట్ అంటున్నారు. సెంటిమెంట్ మా జనాల్లో మార్పు గురించి సెంటిమెంట్ ఏం చేస్తుంది? అది కదా. మొత్తానికి మార్పు అనేది సంభవిస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది మార్పు. వచ్చింది కూడా ఆల్రెడీగా. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చూసినారు, గతంలో చూసినారు. ఇప్పుడు మార్పు ఏ విధంగా ఉండబోతుంది? ఇదే కొనసాగబోతుందా? మార్పు వస్తుందా? మార్పు వస్తుంది ఖచ్చితంగా, 100%. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి బియ్యం కార్డు తీసేసినాడు, ప్లస్ కరెంటు బిల్ పెంచినాడు. అందువల్ల మార్పు కోరుకుంటారు ప్రజలు. అంటే మధ్యతరగతి కుటుంబాలకి ఏమీ రావలేదు అంటున్నారు. మధ్యతరగతి వాళ్ళకి ఎందుకు లేదు. మిగతా వర్గాలకన్నీ చేకూరాయా? కొంతమందికి రాలే కదా, కొంతమంది వాళ్ళలో కూడా రాలేదు. అమ్మవాడు ఇద్దరికి అని చెప్పినాడు, ఒకరికే ఇస్తున్నాడు కదా. మొదట్లో అంటే మాట తప్పను మడమ తిప్పను అన్నారు, కానీ ఆ పేరుకు తగ్గట్టు ఆయన ప్రవర్తించారా లేదా? ప్రవర్తించలేదు. అయితే మొత్తానికి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ ప్రాంతంలో చెప్పాలంటే? మా ప్రాంతంలో నీటి సమస్య ఇంకేం లేదు. ఆ నీటి సమస్యకి చెక్ పెట్టాలంటే పరిష్కారం ఏమన్నా ఉందా? చెరువులకు నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇచ్చే నాయకుడు ఎవరు అంటారు మీ ప్రాంతంలో? పయ్యావుల కేశవ్. ఆయన ఇప్పటి వరకు పోరాడారా ఆ దిశగా? చాలా సార్లు పోరాడినాడు. మరి విశ్వేశ్వరరెడ్డి ఏం చేసినారు ఇప్పటి వరకు? ఇంతవరకు ఆయన రూపాయి పని కానీ చేయలేదు మా ఏరియాలో. ఆయన కనీసం పరామర్శించడానికి వస్తారా? మంచి చెడ్డ తెలుసుకోవడానికి వస్తారా? పయ్యావుల కేశవ్ గారు అయితే వస్తారు, విశ్వేశ్వరరెడ్డి గారు అయితే రారు. ఇప్పటి వరకు రాలేదు. మేనిఫెస్టో అనేది ఇందాక రిలీజ్ చేశారు, చూసే ఉంటారు. రైతు భరోసా అనేది ఒక 2,000 అదనంగా పెంచారు జగన్ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత పెంచారో మీరు చూసే ఉంటారు. సో ఏది బెటర్ అంటారు? రైతులకి మెరుగ్గా చేసే నాయకుడు ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి అన్ని ఫటాఫట్ ధనాధన ఆన్సర్లు చెప్తున్నారు. రాబోయే గవర్నమెంట్ ఏది ఉంటుంది అని మీరు ఆశిస్తున్నారు? ఏది వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు? బీజేపీ, తెలుగుదేశం, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం. మరి ఇక్కడ ఏ పార్టీ తరఫున? పయ్యావుల కేశవ్ గారు కూటమి తరఫునే కాబట్టి ఆయన ఎంత మెజార్టీతో రావడానికి ఆస్కారం ఉంది? 30 నుంచి 35,000 మెజార్టీతో గెలుస్తాడని మా అంచనా. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా మన విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే ఆ ప్రభావం పయ్యావుల కేశవ్ గారి మీద ఎంతవరకు ఉంటుంది? అంటే ప్లస్సా మైనస్ ఉంటుందా? ప్లస్గానే ఉంటుంది. మొత్తానికి గెలుచారంటారు? గెలుస్తాం.